పామరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పామరు కూడా ఒకటి. 2009లో రాజశేఖర రెడ్డి హవాతో కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై గెలుపొందారు. 2014లో ఉప్పులేటి కల్పన వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యపై గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆమె పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో సీఎం చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. కల్పన టీడీపీలో చేరడంతో వర్ల రామయ్య అసంతృప్తితో రగిలిపోయారు. అయితే ఆయనకు అంతకు ముందే రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. కల్పన టీడీపీలో చేరడంతో నియోజకవర్గ ప్రజలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయనే నానుడి కల్పన ఘటనతో నిజమని తేలింది. 2014లో టీడీపీ కథ అయిపోయిందని భావించి ఆ పార్టీ తరపున గెలవడం సాధ్యం కాదని జగన్ పార్టీలో చేరి వైసీపీ తరపున గెలిచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది. అలాంటి కల్పన వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరింది. టీడీపీలో చేరే ముందు రోజు వరకు చంద్రబాబును తిట్టిన తిట్టకుండా తిట్టింది. చంద్రబాబు మోసగాడు అని, చంద్రబాబు మహిళలను మోసం చేశాడని, డ్వాక్రా రుణమాఫీ హామీతో మోసం చేశాడని, కాల్ మనీ దోషులను కాపాడుతున్నారని విమర్శలు గుప్పించారు. పైగా తనను తెలుగుదేశంలోకి రమ్మంటున్నారని, కోట్ల రూపాయలు ఇస్తామని అంటున్నారని కూడా మీడియా ముఖంగా ఆరోపించింది కల్పన. అలాంటి కల్పన 2014లో వైసీపీ తరపున మొదటిసారి గెలిచింది. మరి అంతకు ముందు ఈమె రాజకీయ చరిత్ర చూస్తే ఈమె 2004 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీ తరపున అదే జిల్లాలోని నిడిమోలు ఎస్సీ నియోజకవర్గం నుంచి కల్పన టీడీపీ తరపున పోటీ చేసింది. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పాతూరు రామయ్య చేతిలో ఈమె ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2009లో ఈమె తెలుగుదేశం తరపు నుంచే పామరు నుంచి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది. ఇలా 2 సార్లు టీడీపీ తరపు నుంచి ఓడిన కల్పన జగన్ జైల్లో ఉన్న సమయంలో వైసీపీలో చేరింది. ఈమెనే టీడీపీ సస్పెండ్ చేయగా 2014లో వైసీపీ టికెట్ దక్కించుకుని ఫ్యాన్ గుర్తుపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే కల్పన భర్త ఆదాయ పన్ను శాఖ ఉద్యోగి అని, ఆయనపై ఉన్న కేసులు మాఫీ అవడంతో పాటు మంత్రి పదవి, డబ్బు ఎరచూపడంతో ప్రలోభాలకు లొంగి పచ్చకండువా కప్పుకున్నదనే ప్రచారం జరిగింది. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరుతున్నారంటూ సీఎం ప్రకటించారు. పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరగకపోవడం, కాపులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాపులను టీడీపీలో చేర్చకపోవడం, ఫిరాయింపు రాజకీయాలతో వచ్చే ఎన్నికల్లో కల్పన గెలుపు కష్టమవుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే 2019 లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే టికెట్ విషయంలో రామయ్యకు కల్పనకు తీవ్ర విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే డివై దాస్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఈయన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తేడా వస్తే వర్ల రామయ్య సైతం టీడీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలు అధికంగా ఉండడం వల్ల వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్లస్లు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, మీడియాకు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మైనస్లు. అవకాశవాద రాజకీయాలు చేయడం, తెలుగుదేశంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత, చంద్రబాబును దారుణంగా తిట్టి అదే పార్టీలో చేరటం, అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.